3 అంటే 3 నిమిషాల్లో అదిరిపోయే రాడిష్ ఫ్రై ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తున్నాను. ముందుగా లేతగా ఉన్న రాడిష్ 2 తీసుకుందాం ఆకుతో పాటు. ఇవి నీట్గా ఇలాగ గీసి సన్నగా ముక్కలుగా తరుముకుందాం. అలాగే లీఫ్ ఆకును కూడా మనం గుండుగా తరుముకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం. 1/2 కప్పు నువ్వులు, 1 కప్పు వేరుశనగ పల్లీలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 7-8 ఎండుమిర్చి కలిపి దోరగా ఇలా వేపేద్దాం. వేగిన తర్వాత ఇవి తీసి ఒక పళ్ళెంలో పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసేద్దాం. అందులో వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు పోపు అయితే వేద్దాం. ఈ పోపు కొంచెం బాగా వేగినంత వరకు ఇలాగ వేపి ముందుగా తరిమి పెట్టుకున్న రాడిష్ ముక్కల్ని ఇందులో వేసేద్దాం. వేసి ఒక్కసారి ఇలాగ అడుగు నుంచి ఇలాగ ఒక్కసారి కలిపేద్దాం. కలిపేసి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. ఎందుకంటే రాడిష్ చాలా లేతగా ఉంది కనుక చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఒకే 1 నిమిషంలో అయితే ఇది ఉడికిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం దీనికి. ఈ మూత పెట్టేసి ఒకే 1 నిమిషంలో మళ్ళీ తీసినప్పటికీ ఇదైతే మెత్తగా అయిపోయింది, చూసారు కదా. అలాగే ముందుగా మనం రెడీ చేసుకున్నవి మిక్సీ కొట్టి పౌడర్ చేసుకుందాం, అది ఇందులో యాడ్ చేసేద్దాం. అంతే, ఈ ఫ్లేవర్ దీనికి పట్టినంత వరకు ఒక్కసారి ఇలా మూత పెట్టేసి తీసేద్దామండి. అంతే, అయిపోయింది రాడిష్ ఫ్రై అయితే. 2 నిమిషాల్లో 2-3 నిమిషాల్లో అయిపోతుంది ఈ ఫ్రై. ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. అదిరిపోయిందండి అసలు. రాడిష్ ఓన్లీ సాంబార్లోనే కాదు, ఇలా కూడా చేయొచ్చు. చాలా మందికి రాడిష్ అంటే ఇష్టం ఉండదు, కానీ నేను చేసిన చేయండి, అసలు అదిరిపోయిందంటే అదిరిపోయింది, సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోగా నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. గంట కొట్టడం మర్చిపోండి.